హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూడండి. వేరుశనగ తోటకెళ్ళాను కదా మొన్న ఈ మధ్య. వేరుశనగకాయ తోటకెళ్ళి ఆ తోటలో వాళ్ళు వేరుశనగకాయ కోస్తుంటే చూసాను, మనము చూపించాను కదా, వీడియో పెట్టాను. వాళ్ళు పక్కన కుట్లుగా వేసుకున్నారు కదా, అవన్నీ తీసుకొచ్చి ఇదిగో ఇలాగ కుప్ప అంటారంట దీన్ని. కుప్ప అంటే కుప్ప ఎలాగ వేసారనమాట. చూసారా? ఆ పోగులన్నీ తీసుకొచ్చి అందరూ ఇక్కడ గుట్టగా వేసేసారు. చూడండి, ఇలా గుట్టగా పేర్చారు ఈ కాయల్ని. ఇవి వాళ్ళు ఒక వారం అట్లా ఉంచి కాస్త ఎండాక అప్పుడు మళ్ళీ రాళ్ళు కొడతారంట. కొట్టి అప్పుడు కాయలు తీస్తారంట. చూడండి, అన్నీ గుట్టేసేసారు ఇట్లాగా. ఒక ఏందన్నారు దీన్ని, నాకు రాలేదు. కుప్పేసామన్నారు, అంటే గుట్టగా వేసామన్నారు. చూస్తున్నారా? చూడు, అన్నీ వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక దగ్గర వేసారు. అన్నీను ఇలాగేసి దీని మీద పట్ట కప్పుతారంట. ఒక ప్లాస్టిక్ పట్ట కప్పి ఒక వారం అట్లా ఉంచి, ఒక 5-6 రోజులు, ఒక వారం ఉంచి తర్వాత కొడితే కాయలు రాలుతాయంటే. ఇప్పుడు పచ్చి మీద ఉన్నాయి కాబట్టి కాయలు రాలవన్నారు. అడిగాను, ఇట్లాగేసి ఎప్పుడు తీస్తారు కాయలు అంటే, ఇప్పుడు పచ్చి మీద కొడితే రావమ్మా, కొంచెం ఆరాలి, నిమ్మారితే అప్పుడు కాయలు నీకు కొడితే అప్పుడు కల్లంలో కొడతాము, కొడితే అప్పుడు కాయలు వస్తాయని చెప్పారు, రాలుతాయన్నారు. అందుకని కొంచెం ఎండాలని ఇలాగేసారు. చూడండి, ఆ కాయలన్నీ వాళ్ళు అక్కడ కోసినవని వీడియో పెట్టున్నాను కదా నేను. కూలి వాళ్ళందరూ కాయలు చెట్లు పెరుగుతున్నారు కదా, ఆ పెరిగిన ఆ లాగిన చెట్లన్నీ తీసుకొచ్చి ఇట్లా వేసేసారండి. చూడండి, నేను చుట్టూ తిరిగి వీడియో తీశాను. ఒక కుప్పలాగా వేసేసారు. చూస్తున్నారా? చాలా బాగా వేసారు కదండి. చూడడానికి చాలా బాగుంది కదా. చుట్టూ రౌండ్గా తిరిగాను నేను ఆ కుప్ప చుట్టూ. అలాగేసి దీని మీద ఒక పట్ట కప్పేస్తే అప్పుడు ఆరుతాయంట కాయలు. అప్పుడు వచ్చి కొట్టి మళ్ళీ తీస్తారంట. ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫుల్ సపోర్ట్ కావాలని